హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు పర్ఫెక్ట్ గా సాఫ్ట్ చపాతీ ఎలా చేయాలో నేర్చుకుందాం. రైస్ కంటే చపాతీ కొంతమంది వెయిట్ కంట్రోల్ కి అయితే యూజ్ అవుతూ ఉంటుంది. మంచి ఎనర్జీని ఇస్తుంది, ఇంకా ఎక్కువసేపు ఆకలి కాకుండా అయితే చూసుకుంటాం. సరే మరి ప్రాసెస్ లోకి వెళ్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సినంత పిండి అయితే తీసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసేసి సాఫ్ట్ డౌగా అయితే కలుపుకొని చిన్న చిన్న ముద్దలు అయితే చేసుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేస్తే పిండి అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మీకు నచ్చిన షేప్ అయితే చేసుకోండి, ఎలా వస్తే అలా. వీడియో తీస్తున్నా కాబట్టి నాకైతే బాగానే వచ్చింది, అసలు రాదనుకున్నా. కొన్ని టైమ్స్ అయితే రకరకాల మ్యాప్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చపాతీని చిన్న రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్ రాసి ఇలా ట్రయాంగిల్లో అయితే ఫోల్డ్ చేసుకొని చపాతీ అయితే చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి లేయర్స్ అయితే వస్తుంది. మా అమ్మమ్మ చేస్తుంది, చాలా బాగుంటుంది. మహారాష్ట్రలో నేర్చుకుందంట మా అమ్మమ్మ. అసలు సూపర్ టేస్టీ. ఇంత థిక్నెస్ తో అయితే చేసుకున్న తర్వాత వేడి వేడి పెనం పైన వేసేయాలి. వేసేసిన వెంటనే ఆయిల్ వేయకూడదు. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి తర్వాత చపాతీ వేస్తారు. దానివల్ల ఇల్లు మొత్తం పొగ మారుతుంది, చపాతీ కూడా పొగ పొగగా ఉంటుంది. ఇలా కొంచెం పఫ్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ రాస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీ ఇలా పొంగినప్పుడు వచ్చే ఫీలింగ్ అబ్బా ఎంత బాగుంటుందో కదా. కర్రీ, దాల్, చికెన్ తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్ తో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. హెల్దీ ఫుడ్ అయినా పరిమితంగా తింటేనే మంచిది. ఎక్కువగా తింటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి బ్యాలెన్స్డ్ డైట్ లేకుండా చపాతీ మాత్రమే తింటే న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నాలా చేతులు కాలుతున్న గ్యాస్ తుడిచే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అమ్మయ్య వీడియో అయితే అయిపోయింది, చాలా ఉంటా మరి. బాయ్ బాయ్.